సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా పడింది. ఈ నెల 6కి వాయిదా వేశారు న్యాయమూర్తి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. తెలంగాణ ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఇటు సిబిఐ ఆ తర్వాత ఈడీ అధికారులు వీరిద్దరు కూడా కవితను అరెస్ట్ చేయడం, తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టిన తర్వాత ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే కవితకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె లీగల్ టీమ్ సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం కూడా జరిగింది. అయితే ఈ పిటిషన్ ని స్వీకరించిన కోర్టు దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలని అటు ఈడీ అధికారులు సిబిఐ అధికారులకు పరస్పరం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇటు ఈడీ అధికారులు ఆ తర్వాత సిబిఐ అధికారులు కూడా దీని మీద కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కవితే కాబట్టి ఇప్పుడు కనుక ఆమెకి బెయిల్ ఇస్తే చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమెకు రాజకీయ పలుకుబడితో పాటు ఆమె సాక్షులను భయభ్రాంతులకు గురి చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా వారు కోర్టులో ఏదైతే కౌంటర్ దాఖలు చేయడం జరిగిందో అందులో పేర్కొనడం కూడా జరిగింది. సో ఒక పక్కన ఎలక్షన్ దగ్గర పడుతుంది, తన పైన బాధ్యత ఉంది, ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తనకు మంజూరు చేయాలని కవిత కోర్టును పదే పదే పోవడం. సో ఇక్కడ ఈడీ అధికారులు ఆ తర్వాత సిబిఐ అధికారులు ఇచ్చిన ఈ కౌంటర్ వ్యవహారానికి సంబంధించి ఇరు వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ 6వ తేదీకి నెల 6వ తేదీకు వాయిదా వేయడం జరిగింది. కృష్ణ, దీనిపై కవిత తరపు లాయర్లు ఏమంటున్నారు? కవిత తరఫు లాయర్లు మాత్రం ఖచ్చితంగా దీనిపైన బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఒక పక్కన ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే ఆమెకి ఏదైతే బాధ్యత అప్పగించారో అక్కడ ప్రచారాలు చేస్తూ ఉండగా ఈ అక్రమ అరెస్ట్ మూలంగా కవితని ఇబ్బందుల పాలు చేశారని చెప్పి వారు వాదిస్తున్నారు. అంతేకాకుండా కవిత ఏదైతే సిబిఐ అధికారుల కస్టడీ ముగిసింది, ఈడీ అధికారుల కస్టడీ ముగిసింది. సో ఆమెను ఇంకా విచారణ చేపట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సాక్ష్యాలను ప్రభావితం చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం ఇలాంటివి ఏమీ చేయకుండా ఇది సిబిఐ ఈడీ అధికారులకు ఎప్పుడు కూడా ఆమె అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు పిలిచినా కూడా విచారణకు హాజరవుతుంది. కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయాలని తాము చేసిన వాదనలకే కోర్టు ఏకీభవిస్తుంది అని చెప్పేసి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ.